హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఉడికించిన కోడిగుడ్లతో అప్పటికప్పుడు ఒక ఎమ్మీ ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ స్నాక్ కోసం నేను 4 కోడిగుడ్లను ఉడికించుకొని పైన ఉన్న పెంకు తీసేసి ఇలాగ తురుముకుంటున్నాను. లోపల ఉండే ఎల్లో పార్ట్తో సహా తురుముకోండి. ఇలాగ 4 కోడిగుడ్లను తురుముకున్న తర్వాత 4 పెద్ద సైజు బంగాళాదుంపలను ఉడికించుకొని పైన తొక్క తీసి తురుముకోవాలి. ఇలాగా ఆలుని కూడా తురుముకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెని తీసుకొని గిన్నెలోకి మనం తురుముకున్న ఆలు తురుము అలాగే కోడిగుడ్డు తురుము వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర, మీ టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, మీరు కావాలంటే రెడ్ చిల్లీ ప్లేస్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే కసూరి మేతి పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్క్వేర్ షేప్ చేస్తున్నాను. షేప్స్ అనేవి చేసేటప్పుడు మీకు షేప్స్ అనేవి కొంచెం విడివిడిగా అవుతున్నాయి, గట్టిగా ఉండట్లేదు అనుకుంటే బియ్యం పిండి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. బియ్యం పిండి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇలాగ షేప్స్ లాగా చేసుకుంటే మనకి షేప్స్ అనేవి విడిపోకుండా ఉంటాయి. ఇలాగ షేప్స్ అనేటివి చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం మైదా పిండి, కొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ కొంచెం వేసుకోండి. కోటింగ్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇలాగ సాల్ట్, చిల్లీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ షేప్స్ని మైదా పిండి మనం ఫ్రై చేసుకున్నాం కదా, దానిలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ కోటింగ్ చేసుకొని ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగ ఇంకొక ప్లేట్లోకి తీసుకున్న వీటిని ఓట్స్ పౌడర్ ఉంటుంది కదా, ఓట్స్ని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసుకున్న ఓట్స్ పౌడర్లో వేసుకొని కొంచెం లైట్గా ప్రెషర్ అప్లై చేయండి, అంటే లైట్గా ఒత్తండి. ఇలాగ లైట్గా ఒత్తితే ఈ ఓట్స్ పౌడర్ అనేది మనం రెడీ చేసుకున్న షేప్స్కి తగిలి కోటింగ్ అనేది బాగుంటుంది. ఇలాగ వీటన్నిటిని కోటింగ్ చేసుకోవాలి. కోటింగ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా వేడి అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న షేప్స్ని వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల తర్వాత అప్పుడు రెండో వైపుకి మార్చుకోండి. రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 4-5 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను దీనికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీతో తిన్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.